ఇంతకుముందు వీడియోలలో నన్నయ్య యుగానికి సంబంధించిన సమకాలీన కవుల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో నన్నయ్య యుగానికి సంబంధించి గత జేఎల్, డిఎల్, యూజీసీ నెట్, సెట్ లాంటి పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, వాటికి సంబంధించిన సమాధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నారో వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నేను ఈ గత పరీక్షల్లో వచ్చిన ఈ ప్రశ్నల గురించి చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే, గత పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి కాబట్టి భవిష్యత్తులో రాయబోయే పరీక్షల్లో కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది అని ఆలోచించే దీని ప్రశ్నల గురించి వివరించడం జరుగుతుంది. అయితే మనము సాధారణంగా ఒక కవి గురించి నేర్చుకునేటప్పుడు నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు, రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఇతడికి ఆది కవి, వాగటి శాసనుడు, శబ్ద శాసనుడు అనే బిరుదు గలదు. ఇతడు సంస్కృతంలో ఉన్న ఆంధ్ర మహాభారతాన్ని సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి రాశాడు అని ఇలాంటి విషయాలు నేర్చుకుంటున్నాం మనం. కానీ ఎగ్జామ్ పేపర్ తయారు చేసే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, విద్యార్థి ఏదైతే చదువుతాడో దాని గురించి అడగకుండా విద్యార్థి ఏదైతే వదిలేస్తాడో దాని గురించి ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము గతంలో వచ్చిన ప్రశ్నలు ఎలా వచ్చాయనే విషయాన్ని తెలుసుకుంటే మనకు భవిష్యత్తులో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనే విషయం పైన కొంచెం క్లారిటీ వస్తుంది. అందుకోసమే నేను ఈ ప్రశ్నలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. నన్నయ్య కవితా లక్షణాలలో అతి ముఖ్యమైనది ఏమిటి అని అడుగుతున్నాను. ఓకేనా? నన్నయ్య కవిత్వ లక్షణాలకు వచ్చేసరికి అక్షరరమ్యత, ప్రసన్న కథ, కలితావయుక్తి, నానా రుచిరాత, సూక్తినిత్వం, ఇవి నన్నయ్యకు సంబంధించిన కవిత్వ లక్షణాలు. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు, నన్నయ్య కవితా లక్షణాలలో అతి ముఖ్యమైనది ఏది అని అంటే అక్షర రమ్యత. ఓకేనా? అక్షర రమ్యత. అలాగే శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహారకారి, ఇది ఒక దండకం. ఓకేనా? ఇది ఒక దండకం. శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహారకారి అనే ఈ దండకాన్ని ఎవరు రాశారు అని అడిగాడు. ఓకేనా? ఈ దండకాన్ని రాసింది ఎవరు అంటే నన్నయ్య. అలాగే మహాభారత పారిజాతమరుడు దాత్రీసుర ప్రార్థ్యమై అన్నది ఎవరు అని అడుగుతున్నాడు నన్నయ్య. ఇది సాధారణంగా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే, మనం జీనాగయ్య పుస్తకాలు చదివేటప్పుడు ఆ పుస్తకాల్లో మనం అక్కడక్కడ కనిపిస్తాయి. మనం ఏం చేస్తాము, కవి గురించి కొంచెం పరిచయం చదువుకొని ఆ తర్వాత మిగిలిన వచ్చిన దాన్నంతా మనము స్కిప్ చేసుకుంటూ పోతాం. కానీ ఎగ్జామినర్ ఏం చేస్తారంటే మధ్య మధ్యలో ఎక్కడైతే విద్యార్థి చదవకుండా వదిలేసే పేజ్ ఏదైతుందో దాంట్లో నుంచే క్వశ్చన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. మహాభారత పారిజాతమమును దాత్రీసురా ప్రార్థ్యమై అన్నది ఎవరు అంటే ఆది కవి నన్నయ్య. ఓకేనా? నన్నయ్య. ఇది నన్నయ్య గారికి సంబంధించి కాబట్టి ఆల్మోస్ట్ నన్నయ్య అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత నన్నయ్య మహాశ్రద్ధరను ఏ సందర్భంలో ప్రయోగించాడు? ఈ మహాశ్రద్ధర అనేది ఒక ఛందస్సు. మనం ఛందస్సు చెప్పుకునేటప్పుడు దీని గురించి పూర్తిగా చెప్పుకుందాం. కానీ ఇక్కడ మాత్రం క్వశ్చన్ ఎట్లా అడిగిందంటే, నన్నయ్య మహాశ్రద్ధరను ఏ సందర్భంలో ప్రయోగించాడు అంటే వీర పరాక్రమ వర్ణన, అంటే భీముడి పరాక్రమం గురించి లేకపోతే యుద్ధంలో వీరుడి యొక్క పరాక్రమాన్ని గురించి వర్ణించేటప్పుడు ఈ మహాశ్రద్ధరను ప్రయోగించాడు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత గ్రంథస్థమైన తొలి తెలుగు పద్యం. ఇక్కడ ఆల్మోస్ట్ క్వశ్చన్ ఏంటంటే మహాభారతంలో తొలి పద్యం ఏది అని అడిగినట్టే ఉంది. ఓకేనా? గ్రంథస్థమైన తొలి తెలుగు పద్యం ఏదంటే రాజకులైక భూషణుడు. ఓకేనా? రాజకులైక భూషణుడు అనేది మహాభారతంలో ఉన్న మొట్టమొదటి పద్యం, తెలుగు పద్యం. ఓకేనా? మొదటి అంటే తెలుగు భాషలో మొదటి గ్రంథం మహాభారతమే కాబట్టి ఆల్మోస్ట్ మహాభారతంలో ఉన్న మొదటి పద్యం ఏది అంటే రాజకులైక భూషణుడు. అలాగే నన్నయ్య భారతంలో కడపటి పద్యం, అంటే ఇక్కడ మొదటి పద్యం ఒక ఎగ్జామ్లోనేమో మొదటి పద్యం అడిగాడు, తర్వాత ఒక పద్యంలోనేమో మహాభారతంలో చివరి పద్యం అడిగాడు. చివరి పద్యం ఏదంటే శారద రాత్రులోజ్వల. ఓకేనా? అరణ్య పర్వంలోని 142వ పద్యం ఏది? శారద రాత్రులోజ్వల. ఇది నన్నయ్య మహాభారతంలో ప్రయోగించబడిన చివరి పద్యం. ఓకేనా? ఇది. తర్వాత భారతంలో వృద్ధుల బుద్ధులు సంచలింపవే అన్నది ఎవరు అంటే శిశుపాలుడు. ఓకేనా? వృద్ధుల బుద్ధులు సంచలింపవే. ఇంతకుముందు నన్నయ్య సూక్తుల గురించి చెప్పుకునేటప్పుడు మనం దీని గురించి చెప్పుకున్నాం. వృద్ధుల బుద్ధులు సంచలింపవే అనేది నన్నయ్యకు సంబంధించిన సూక్తి అని చెప్పుకునేటప్పుడు ఇది చెప్పుకున్నాం. అయితే ఈ వృద్ధుల బుద్ధులు సంచలింపవే అనే దాన్ని ఎవరు అన్నారు? ఓకేనా? ఎవరు అన్నారు అంటే శిశుపాలుడు అన్నాడు. ఎవరితో అన్నాడు? భీష్ముడితో అన్నాడు. ఓకేనా? భీష్ముడితో శిశుపాలుడు మాట్లాడేటప్పుడు వృద్ధుల బుద్ధులు సంచలింపవే అని శిశుపాలుడు అంటాడు. అయితే ఇది ఆల్మోస్ట్ గా నన్నయ్య రాసింది కాబట్టి
ఈ వృద్ధుల బుద్ధులు సంచరింపు అనే పదం ఎక్కడ ఉంటది అని అంటే సభాపర్వంలో ఉంటుంది. ఓకేనా, సభాపర్వంలో ఉన్నది. ఇది అంటే ఒక విషయాన్ని మనం నేర్చుకునేటప్పుడు దానికి రిలేటెడ్ గా చాలా విషయాలు ఉంటాయి. సో మనం దాన్ని నేర్చుకుంటూ పోవాలి. ఓకేనా, ఈ వృద్ధుల బుద్ధులు సంచరింపు అన్నది భీష్ముడితో శిశుపాలుడు అన్నాడు. ఎక్కడ అన్నాడంటే సభాపర్వంలో అన్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత సారమటీన్ కవీంద్రుడు ప్రసన్న కదా కలితార్థ యుక్తి అనే పద్యం ఉంది కదా, ఆ పద్యము ఏ పురుషలో ఉంది? ఓకేనా, సారమతి కవేంద్రులు అన్న పద్యము ఏ పురుషలో ఉంది అంటే ప్రథమ పురుషలో ఉంది. ఓకేనా, ప్రథమ పురుషలో ఉంది. తర్వాత నన్నయ కృతంగా పేర్కొనబడుచున్న లాక్షణిక రచన. నన్నయ ఒక లక్షణ గ్రంథం రాశాడు. ఆ లక్షణ గ్రంథం ఏది అని అంటే ఆంధ్ర శబ్ద చింతామణి. ఓకేనా, ఈ ఆంధ్ర శబ్ద చింతామణి అనేది సంస్కృత భాషలో రాయబడిన తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం. ఓకేనా, తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం. ఇందులో మొత్తం 5 భాగాలు ఉన్నాయి, 5 ప్రకరణాలు ఉన్నాయి, 258 శ్లోకాలు ఉన్నాయి. ఓకేనా, మొత్తం 5 ప్రకరణాలు ఉన్నాయి, 258 శ్లోకాలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత రామాయణం రాయని కవిత్రయ కవి. ఓకేనా, అంటే కవిత్రయంలో ఎవరైతే నన్నయ, తిక్కన, ఎర్రన ఉన్నారో ఈ ముగ్గురిలో రామాయణం రాయని కవి ఎవరు అని అంటే నన్నయ్య. ఓకేనా, ఎర్రన రామాయణం రాశాడు, తర్వాత తిక్కన కూడా నిర్వచనోత్తర రామాయణం రాశాడు. కానీ రామాయణం రాయని కవి ఎవరు ఉన్నారు అంటే అది నన్నయ్య. ఓకేనా, నన్నయ్య. తర్వాత కవిత్రయం కాకుండా, ఇప్పుడు మనం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, కవిత్రయం కాకుండా భారతాన్ని రాసిన మరొక కవి ఎవరు అంటే అధర్వణుడు. ఓకేనా, భారతాన్ని కవిత్రయం రాశారని మనందరికీ తెలుసు. కానీ కవిత్రయం కాకుండా భారతాన్ని రాసిన కవి ఎవరున్నారు అంటే ఆయన అధర్వణుడు. ఓకేనా, ఆయన పేరు మీద రాసిన భారతమే అధర్వణ భారతం. తర్వాత దారుని రాజ్య సంపద మదమ్మున గోమలి కృష్ణ చూసి. దారుని రాజ్య సంపద మదమ్మున గోమల కృష్ణ చూసి అనే ఈ పద్యాన్ని ఎవరు రాశారు అని అంటే నన్నయ్యే రాశాడు. ఓకేనా, నన్నయ్యే రాశాడు. తర్వాత మూలంలో ఒక విధంగా ఉన్నదాన్ని అనువాదంలో వేరే విధంగా మార్చడం. ఓకేనా, మూలంలో ఒక విధంగా ఉన్నదాన్ని అనువాదంలో వేరే విధంగా మార్చడం, దాన్ని ఏమంటారు అంటే అన్యథా ప్రకల్పనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మహాభారతంలో పాండవులు అంటే వ్యాస మహాభారతంలో పాండవులు అరణ్యవాసానికి వెళ్ళి అక్కడున్న జంతువులను వేటాడుతున్నట్టు ఉన్నది. కానీ దానిని నన్నయ్య ఆంధ్ర మహాభారతంలోకి రాసేటప్పుడు దాన్ని కొంచెం మార్చి ఆ పాండవులు అడవుల్లో సంచరించేటప్పుడు అక్కడ ఉన్న పండ్లు పొలాలను కూరగాయలను తిని బతికారనే విషయాన్ని నన్నయ్య రాశాడు. దీన్ని అన్యథా ప్రకల్పనం అంటారు. అంటే మూలంలో ఒక విధంగా ఉంటే అనువాదంలో ఇంకొక విధంగా రాయటం. తర్వాత నన్నయ్యను భద్రగజంతో పోల్చిన వారు ఎవరు? ఇంతకుముందే మనం నన్నయ్యకు సంబంధించిన విషయాన్ని తెలుసుకునేటప్పుడు ఇంతకుముందు క్లాసులో చెప్పిన నన్నయ్య గురించి ఏ కవులు ఏ విధంగా పేర్కొన్నారు అనే విషయం చెప్పిన కదా. అందులో నుంచి ఒక క్వశ్చన్ అడిగారు ఇక్కడ. నన్నయ్యను భద్రగజంతో పోల్చిన వాళ్ళు ఎవరు అంటే ఎర్రన లేదా ఎర్రప్రగడ. ఓకేనా, ఎర్రన లేదా ఎర్రప్రగడ. తర్వాత నన్నయ్య కవితారీతిని ఉభయవాక్ప్రౌఢి అని ప్రశంసించిన కవి ఎవరు? ఓకేనా, నన్నయ్య కవితారీతిని ఉభయవాక్ప్రౌఢి అని పేర్కొన్న వారు ఎవరు అంటే శ్రీనాథుడు. ఓకేనా, శ్రీనాథుడు. ఇది. తర్వాత తెలుగునకు ఈనాడు ఎట్టి భావాన్నైనా ఎట్టి రసాన్నైనా మెప్పించే శక్తి ఉంది అంటే అది కేవలం నన్నయ్య పెట్టిన భిక్ష మాత్రమే అని పేర్కొన్న వారు ఎవరు అంటే శ్రీనాథుడు. ఓకేనా, సినారే. ఓకేనా, తెలుగునకి ఈనాడు ఎట్టి భావమైనను రసమైనను మెప్పించే శక్తి ఉన్నదనగా అది కేవలం నన్నయ్య పెట్టిన భిక్ష మాత్రమే అని పేర్కొన్న వారు ఎవరు అంటే సినారే. ఓకేనా, సినారే. అయితే నేను ఇంతకుముందు చెప్పిన ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అయినా సరే, ఓకేనా, ప్రతి ఎగ్జామ్లో ఒకవేళ నన్నయ్య గురించి ప్రశ్న అడగాల్సి వస్తే నన్నయ్యను వేరే కవులు ఏ విధంగా పేర్కొన్నారనే విషయంలో నుంచి మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పిన వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిని మీరు నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత రాజరాజు యొక్క మేనమామ. మనం ఏం చేస్తాము, నన్నయ్య యుగం అంటే నన్నయ్య గురించి చదువుకుంటాం, మా అయితే నారాయణ భట్టి గురించి చదువుకుంటాం, అధర్వణుడి గురించి చదువుకుంటాం, ఇట్లా కొంతమంది గురించి చదువుకుంటూ పోతాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడిగిందో చూడండి. ఇది 2024లో యూజీసీ నెట్లో వచ్చిన ప్రశ్న. రాజరాజు యొక్క మేనమామ ఎవరు అంటే రాజరాజు మేనమామ ఎవరు అంటే రాజేంద్ర చోళుడు. ఓకేనా, రాజేంద్ర చోళుడు. తర్వాత మళ్ళీ ఒక ఎగ్జామ్ అడిగింది 2024లోనే మళ్ళీ ఒక ఎగ్జామ్లో ఏమడిగిందంటే నన్నయ్య శాసన లేఖకుడు ఎవరు? ఇది
మీరు దేవిరెడ్డి పుస్తకాలు తిప్పేసినా, అధ్యాపక విజయం తిప్పేసినా, ఇంకా ఏ పుస్తకాలు తిప్పేసినా ఏ పుస్తకంలో కూడా ఈ నన్నయ్య శాసన లేఖకుడు అనే పదం, నన్నయ్య శాసన లేఖకుడు ఎవరు అనే విషయం ఎక్కడా లేదు. మనం ఆల్మోస్ట్ తెలుగు సాహిత్యాన్ని చదివే వాళ్ళలో 100 మంది తెలుగు సాహిత్యాన్ని నేర్చుకున్న వాళ్ళు ఉంటే అందులో 90% మందికి ప్రశ్నకు సమాధానం తెలియదు. కానీ ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం ఎక్కడుందంటే జి నాగయ్య పుస్తకంలో ఉన్నది. ఓకేనా? జి నాగయ్య పుస్తకంలో కూడా చాలా క్లియర్గా ఉందా అనుకుంటే, నందమూరి శాసనం ఉదాహరించేటప్పుడు, నందమూరి శాసనం గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న లైన్లో గండాచారి అనే పదం ఉంది. దాని ఆధారంగా క్వశ్చన్ అడిగారు. ఓకేనా? అంటే జి నాగయ్య పుస్తకాలు ఎంత ఇంపార్టెంట్ మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ తెలుగు సాహిత్యాన్ని మీరు చదవాల్సి వస్తే ఖచ్చితంగా మొదటిసారిగా మీరు జి నాగయ్య పుస్తకాలను చదవాలి. ఆ తర్వాతనే మీరు వేరే ఏ పుస్తకాలనైనా చదవండి. ఓకేనా? అయితే ఇక్కడ చూద్దాం. నన్నయ్య శాసన లేఖకుడు ఎవరు అంటే గండాచార్యుడు. ఓకేనా? నన్నయ్య శాసన లేఖకుడు ఎవరు అంటే గండాచార్యుడు. అయితే ఇప్పటి వరకు చెప్పిన ఈ 17 క్వశ్చన్స్ ఏవైతున్నాయో, ఈ 17 ప్రశ్నలు ఏవైతున్నాయో, ఇవి 17 వచ్చినాయా సార్ అని అంటే అట్లా కాదు. దాదాపుగా ఇప్పటి వరకు జరిగిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడ చెప్పిన ఈ క్వశ్చన్స్ చాలా సార్లు రిపీటెడ్గా వచ్చినాయి. ఓకేనా? చాలా సార్లు రిపీటెడ్గా వచ్చినాయి. సో ఈ ప్రశ్నలన్నిటికీ మీరు మరొకసారి సమాధానం నేర్చుకోవాలి. ఒక ప్రశ్నకు సమాధానం నేర్చుకుంటూనే మరొక ప్రశ్నకు కూడా సమాధానం నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎట్లాగంటే రాజరాజు యొక్క మేనమామ ఎవరు అని అన్నప్పుడు ఇక్కడ రాజేంద్ర చోళుడు అని చెప్పుకున్నాం. అయితే రాజేంద్ర చోళుడు గురించి నేర్చుకునేటప్పుడు, రాజరాజ నరేంద్ర గురించి నేర్చుకునేటప్పుడు వాళ్ళ మేనమామ గురించి చదువుకుంటాం కదా. వాళ్ళ మేనమామతో పాటు అసలు ఈ రాజేంద్ర చోళుడు ఎవరికి తండ్రి, ఈయన మేనమామ అంటే ఖచ్చితంగా ఈ రాజరాజ యొక్క మామ కాబట్టి రాజరాజుకి 2 భార్యలు. ఒక ఆమెనేమో అమ్మంగదేవి, ఒక ఆమెనేమో చిత్రాంగి. అసలు రాజరాజు మామ అయినప్పుడు ఈ రాజేంద్ర చోళుడు అమ్మంగదేవికి తండ్రియా లేకపోతే చిత్రాంగికి తండ్రియా అనే విషయాన్ని మనం కొంచెం క్లారిటీగా నేర్చుకోవాలంటే ఒక క్వశ్చన్ చదివేటప్పుడు ఒక ప్రశ్న చదివేటప్పుడు ఇంకొక ప్రశ్నకు సమాధానం నేర్చుకోవాలి. అలాగే ఈ రాజరాజుకి 2 భార్యలు ఉన్నారు కదా, అమ్మంగదేవి, చిత్రాంగి. అసలు సారంగధరుడు అమ్మంగదేవికి రాజరాజుకి పుట్టినవాడా లేకపోతే చిత్రాంగికి రాజరాజుకి పుట్టినవాడా అనే విషయంలో కొంచెం క్లారిటీ ఉండాలంటే ఒక ప్రశ్నకు సమాధానం నేర్చుకునేటప్పుడు మనం క్లారిటీగా నేర్చుకోవాలి. తర్వాత నన్నయ్య శాసన లేఖకుడు ఎవరంటే గండాచార్యుడు. ఆప్షన్స్ ఎలా ఇచ్చారో తెలుసా? ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు గండాచార్యుడు, గుండాచార్యుడు అని ఇచ్చారు. ఓకేనా? మనము కన్ఫ్యూజ్ అవుతాం. అసలు గండాచార్యుడా గుండాచార్యుడు అనే విషయంలో మనము కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఏం చేయాలి? ప్రశ్న నేర్చుకునేటప్పుడు మనము చాలా క్లారిటీగా నేర్చుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, నన్నయ్యను భద్రగజంతో పోల్చిన వాళ్ళు ఎవరంటే ఎర్రాప్రగడ. అయితే ఇక్కడ ఈసారి నన్నయ్య గురించి భద్రగజంతో పోల్చిన వారు ఎవరని ఎర్రాప్రగడ గురించి అడిగారు కాబట్టి తర్వాత ఎగ్జామ్లో ఇంకా వేరే కవి గురించి అడగొచ్చు. అంటే వేరే కవి నన్నయ్యని ఏ విధంగా పేర్కొన్నాడని అడగొచ్చు. కాబట్టి ఏం చేయాలి? ఒక ప్రశ్న ఇలా అడిగేడు అంటే దానికి సంబంధించి మళ్ళీ భవిష్యత్తులో రాయబోయే ఎగ్జామ్లో ప్రశ్న ఇలా రావచ్చు అని అంచనా వేసి మనం పూర్తి క్లారిటీగా నేర్చుకోవాలి. ఇది నన్నయ్య యుగానికి సంబంధించి గత JL, DL, నెట్, సెట్ లాంటి పరీక్షల్లో వచ్చిన అతి ముఖ్యమైన ప్రశ్నలు.